ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు మనం అనేక రకాలైన సంచలనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే క్రికెట్‌ని బాగా దగ్గరగా గమనిస్తూ ఉన్నారో, అలాగే ఈ గేమ్‌ను ఒక ప్రొఫెషనల్ దృక్కోణంలో చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీసీఐ గానివ్వండి, అలాగే నేషనల్ సెలక్షన్ కమిటీ గానివ్వండి, అలాగే హెడ్ కోచ్ గానివ్వండి, అలాగే టీమ్ కెప్టెన్ గానివ్వండి, తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, వీళ్ళందరి ఉద్దేశాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టార్ ప్లేయర్స్ యొక్క వాళ్ళ ఆట తీరుపై, అలాగే వాళ్ళ సెలక్షన్ పర్సెప్షన్స్పై, అలాగే వాళ్లను నిలకడగా ఆడించేటువంటి విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఒక్కసారి చూద్దాం, అసలు మన ఇండియన్ క్రికెట్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, అసలు స్టార్ ప్లేయర్స్కి ఇచ్చేటువంటి సరైన డ్యూ రెస్పెక్ట్ అనేది వాళ్ళకు వస్తుందా, ముఖ్యంగా సదర్న్ ప్లేయర్స్కి అంటే సౌత్ ఇండియన్ ప్లేయర్స్కి ఇక్కడ సరైనటువంటి స్థానం కల్పిస్తున్నారా, లేదా భారత టీం కూడా ఒక రకంగా ముంబై అలాగే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని ప్లేయర్స్కి మాత్రమే సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారా, ఒక కోటరీ లాంటిది ఏదైనా ఏర్పడుతుందా? ఎందువల్ల అంటే ఈ అన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. మనకు రాబోయేటువంటి అనేక సిరీస్లు ఉన్నాయి, అలాగే ప్రొఫెషనల్గా కూడా ఈ గేమ్ ఇక్కడ డెవలప్ కావాల్సినటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం. కాబట్టి ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వైటల్ డెసిషన్స్ విల్ మేక్ అవర్ టీమ్ ఏ వరల్డ్ క్లాస్ టీమ్. మరి ఈ నేపథ్యంతోనే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏ టీంను కానీ, ఏ ప్రాంతాన్ని కానీ, దేన్ని తక్కువ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, ఎవరిపైన ఏదో అభియోగం నేపాలనేటువంటి ఉద్దేశం కానీ కాదు. ఒక ప్యూర్ అండ్ ప్రొఫెషనల్ గేమ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మనం చూసినట్టయితే అసలు సంజు శాంసన్ అనే ప్లేయర్ గురించి వినని వాళ్ళు ఉండరు. అంటే ఒక సెన్సేషన్ లాగా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్యూర్ బ్యాటర్, అలాగే యూస్ఫుల్ వికెట్ కీపర్గా కూడా ఉన్నటువంటి కేరళ స్పోర్ట్స్మెన్ ఈరోజు జింబాబ్వే టూర్లో లేడు అనేటువంటి ఒక విషయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. మరి దాని వేరబౌట్స్ ఏంటి, అలాగే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల టీమిండియాకు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ కలగబోతున్నాయి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. టీమిండియా అంటేనే ఒక రకంగా ఒక రెప్యుటేషన్, అలాగే ఒక స్టెబిలిటీ, అలాగే నాన్ కాంట్రవర్షియల్గా ఒక ప్యూర్ ప్రొఫెషనలిజంతో ఉండేటువంటి ఒక టీమ్గా ఇప్పుడు రెకన్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో టీమిండియాలో అనేక మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అసలు 2026లో T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ గెలిచినటువంటి నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. అలాగే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో గెలిచినటువంటి ఆ విక్టరీస్, అలాగే సంజు శాంసన్ హీ లెడ్ ద టీమ్ ఫ్రమ్ ద ఫ్రంట్, మరి అది కూడా మనకు తెలుసు. అలాగే ఐపీఎల్లో కూడా ఆయన యొక్క విశ్వరూపాన్ని మనం చూసాం. ఇలాంటి ఒక స్టార్ ప్లేయర్ను సడన్గా ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ అనేటువంటిది అక్కడ డ్రబ్బింగ్ అనేది జరిగింది. అది అయితే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ ఈ రెండు సిరీస్ల తర్వాత వచ్చినటువంటి జింబాబ్వేలో తనకి ప్రాతినిధ్యం ఎందుకు లేదు, అలాగే ఏదైనా ఒత్తిళ్ల వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదా వైభవ్ సూర్యవంశీని ప్రమోట్ చేయడానికి ఏదైనా ఒక రకమైనటువంటి ఫోర్స్ అనేది వస్తుందా, ఇవన్నిటిని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. జనరల్గా ది ప్లెయిన్ టాక్ ఏంటంటే జింబాబ్వే టూర్ అంటే మామూలుగా ఎవరైతే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉంటారో, అమెచ్యూర్ ప్లేయర్స్ ఉంటారో, న్యూ ఎంట్రన్స్ ఉంటారో వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి ఒక సినేరియోగా అందరూ భావిస్తారు. కాబట్టి ఇప్పుడు నేషనల్ సెలక్షన్ హెడ్ కూడా అజిత్ అగార్కర్ కూడా అదే విషయం చెప్తున్నారు. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ విత్ ఎనీ స్టార్ ప్లేయర్, కానీ జింబాబ్వేకి వెళ్ళేటువంటి వాళ్ళను అక్కడ వీ నీడ్ టు టెస్ట్ దెమ్ ఆన్ ది ఫారెన్ సాయిల్. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్ కండిషన్స్, బౌన్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి టర్న్, ఇవి అర్థం చేసుకోవడానికి, అలాగే అక్కడ బ్యాటింగ్, వీటన్నిటి విషయంలో కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యంగ్ ప్లేయర్స్కి రావాలి అనేటువంటి ఉద్దేశంలోనే సీనియర్స్కి ఇక్కడ అవకాశం ఇవ్వకుండా జూనియర్ ప్లేయర్స్ని ప్రమోట్ చేసే విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే యూత్ ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో, ఒక ఐడియాలజీతో మేము ముందుకు వచ్చామని అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈస్ వన్ మోర్ టాక్. అసలు సంజు శాంసన్ ఎందుకు టీం నుంచి ఎలిమినేట్ అయ్యాడు అనేటువంటిది ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ లాగా ఈరోజు దేశమంతా కూడా మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. ఎందువల్ల అంటే ఒక హైలీ రేటెడ్ ప్లేయర్, అలాగే ద మ్యాన్ హూ స్కోర్డ్ మ్యాసివ్ రన్స్, 2 టోర్నమెంట్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి ఒక ప్లేయర్ను జస్ట్ బికాజ్ ఆఫ్ లిటిల్ ఫెయిల్యూర్, అది ఫారెన్ సాయిల్లో ఐర్లాండ్ కండిషన్స్ కూడా మనకు తెలుసు, అలాగే అక్కడ ఉన్నటువంటి
ఆ పిచ్ను అర్థం చేసుకోవడంలో కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి మిగతా ఫ్యాక్టర్స్ వల్ల ఒక స్టార్ ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్లో ఒక ప్యాచ్ అనేటువంటిది ఉంటుంది. మరి జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ మీరు పక్కన పెట్టవలసి వచ్చిందా, లేక ఆర్ యూ ట్రయింగ్ టు ప్రమోట్ ది అదర్ ప్లేయర్స్ హూ ఆర్ ఇన్ ద బెంచ్? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందువల్ల అంటే ఈ ప్లేయర్ యాక్చువల్గా సంజు శాంసన్ ఈజ్ ఫ్రమ్ కేరళ. మరి కేరళ నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి సెల్ఫ్ డిటర్మినేషన్తో తన పైన ఒక నమ్మకంతో పైకి వచ్చినటువంటి ఒక సెల్ఫ్ మేడ్ క్రికెటర్ సంజు శాంసన్. మరి 31 ఇయర్స్లో కూడా అతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మార్వెలస్గా ఉంది. అలాగే ఈవెన్ మన ఎక్స్పీరియన్స్డ్ పాస్ట్ ప్లేయర్స్ కానివ్వండి, అలాగే మనకున్నటువంటి పాస్ట్ క్యాప్టెన్స్ కానివ్వండి, వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ హిమ్. అంటే హైలీ స్టేబుల్ ప్లేయర్. ఇంకోటి కండిషన్స్కి అడాప్ట్ చేసుకోగలిగినటువంటి ఒక టెక్నిక్ ఉంది. ఇంకోటి సాలిడ్ ఫుట్ వర్క్తో హీ కెన్ రియలీ ప్లే ఆన్ ఎనీ పిచ్. ఇంకోటి వెల్ బ్యాలెన్స్డ్ మైండ్తో హీ కెన్ రియలీ టర్న్ ద గేమ్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ ది టీమ్ విచ్ హీ రిప్రజెంట్స్ అని కూడా ఒక మంచి పాజిటివ్ రిపోర్ట్ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ ఫెయిల్యూర్ వెనక ఏదైనా మెంటల్ ప్రెషర్, ఏదైనా సైకలాజికల్ ప్రెషర్ ఏదైనా ఉందా అంటే కూడా కొంతమంది అవుననే అంటున్నారు. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నార్త్ సౌత్ డివైడ్ లేదంటున్నారు. కానీ కొంతమంది న్యూ ప్లేయర్స్ని, అలాగే కొంతమందిని ప్రమోట్ చేసేటువంటి ఒక ఉత్సాహం కూడా మనకు టీంలో కనిపిస్తోంది. ఈవెన్ హెడ్ కోచ్ కూడా ఈజ్ రేటింగ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సేయింగ్ సంజు శాంసన్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటున్నాడు. కానీ అది మాటల వరకే ఉందా? నిజంగా కార్యరూపం వచ్చినప్పుడు మాత్రం అది సరిగా అనుకున్నంత రీతిలో వెళ్ళటం లేదా అనేటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ మిగతా కొంతమంది ప్లేయర్స్ని ప్రమోట్ చేయడానికి తెచ్చినటువంటి ప్రెషర్ ఏమైనా సంజు శాంసన్ పైన ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తోందా? ఆ ఒత్తిడి వల్ల అతను తన యొక్క సహజమైనటువంటి ఆటను ఆడలేకపోతున్నాడు అనేటువంటి అనేక కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ ఫీడ్బ్యాక్ను మనం ఎలా తీసుకోవాలి? ఎందువల్ల అంటే సంజు శాంసన్ బేసికలీ ఈజ్ ఏ క్వాలిటీ ప్లేయర్ అండ్ హీ కెన్ అడాప్ట్ టు ఎనీ పిచ్. అండ్ ఎంత బౌన్సీ కానీ, ఎలా స్లో పిచ్ అయినా, ఎలా ఉన్నా సరే ఒక స్టడీ గేమ్ ఆడగలిగినటువంటి ఒక కెపాసిటీ ఉన్నవాడు. ఇంకోటి ముఖ్యంగా మన పాస్ట్ ప్లేయర్స్ ఏమంటున్నారంటే, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఎప్పుడు కూడా ఓపెనింగ్ ఎప్పుడు ఒక రొటేషన్ టైప్లో, అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లో కనుక వెళ్ళినట్టయితే దట్ విల్ రియలీ హెల్ప్ ఇండియా అండ్ డిస్టర్బ్ ది అదర్ టీమ్ అని. దట్ ఈస్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఎందువల్ల అంటే ఫీల్డింగ్ సెటప్ అనేది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేంజ్ అయినప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది ఎదురు క్యాప్టెన్. కాబట్టి ఈ స్ట్రాటజీతో ఇండియా వెళ్ళినప్పుడు మంచి సక్సెస్ రేట్ అనేది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ, అలాగే మనకు ఇంతకు ముందున్నటువంటి కొంతమంది ఓపెనర్స్ వెళ్ళి వాళ్ళతో అనుకున్నటువంటి ఆ టార్గెట్స్ రీచ్ కానప్పుడే మనకు సంజు శాంసన్ యొక్క పేరు వినిపించింది. అలాగే అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా అప్పుడే వచ్చింది. మరి ఈ నేపథ్యంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే తన టీం ఒక బిల్డింగ్లో కూడా అతను ఒక వైటల్ ప్లేయర్ అని కూడా చెప్తారు. అండ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ వికెట్ కీపర్ కూడా. అది కూడా మనం మర్చిపోరాదు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి వికెట్ కీపర్ బ్యాటర్స్లో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ రెకండ్ అండ్ ట్రస్ట్ వర్ది ప్లేయర్స్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కిషన్ ఈజ్ కీపింగ్ ద వికెట్స్ కాబట్టి హీ ఈజ్ ఆల్సో ఎ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్. ఇప్పుడు టీమిండియా ఎలా అయిపోయిందంటే ప్యూర్ బ్యాటర్స్ కానీ ప్యూర్ బౌలర్స్ని కానీ ఎంకరేజ్ చేసే స్థితిలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ కాంపిటీషన్లో వీ హ్యావ్ టు ఎక్సెల్. అక్కడ ఆల్రౌండర్స్కి మాత్రమే అవకాశం ఉండేటువంటి ఒక టైం ఇది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2028లో రాబోతున్నటువంటి వరల్డ్ కప్కు ఇండియన్ టీంను మౌల్డ్ చేసే విధానంలో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్గా ప్రమోట్ చేయబడ్డాడు అనేటువంటి ఒక టాక్ కూడా వచ్చింది. దాన్ని కూడా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే సూర్యకుమార్ను ఎందుకు ఇంత అర్ధాంతరంగా ఆయన తీసేశారు, అండ్ హీ టు మేడ్ సమ్ వైటల్ అండ్ వెల్ థాట్ అవుట్ కామెంట్స్ కూడా చేశారు అతను. మరి ఆ నేపథ్యంలో నిజంగా సూర్యకుమార్ యాదవ్ను పక్కకు పెట్టడం అంటే పర్సనల్గా సక్సెస్ఫుల్ కాకపోయినా ఒక టీమ్గా సక్సెస్ వైపు నడిపినటువంటి ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను మనం చూడవచ్చు. కానీ ఈరోజు శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ సీన్ ద డ్రబ్బింగ్ అట్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో కూడా అలాగే ఉన్న పరిస్థితి. కాబట్టి అసలు ఈ డెసిషన్ వెనుక ఉన్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ఎ కైండ్ ఆఫ్ లీన్ ప్యాచ్, నాట్ ఓన్లీ హియర్ ఈవెన్ ఇన్ ఐపీఎల్. కాబట్టి
ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ హీ షుడ్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ద టీమ్ అని కొన్ని మాటలు మనం విన్నాం. దట్ మైట్ సౌండ్ గుడ్ ఫర్ సూర్యకుమార్ యాదవ్, బట్ సంజు శాంసన్ విషయానికి వస్తే అసలు అన్థింకబుల్ డెసిషన్గా మనకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈవెన్ జింబాబ్వేకి వెళ్ళే టీంలో కూడా ఈ టీంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు చాలామంది అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ మనకు కనిపిస్తోంది. మరి దెన్ హౌ హీఈస్ నాట్ ఇన్క్లూడెడ్ అనేది ఇంకో క్వశ్చన్. అయితే దానికి కౌంటర్గా ఒకటి ఏమంటున్నారంటే ఇప్పుడు తర్వాత సెప్టెంబర్లో వచ్చేటువంటి ఏషియన్ గేమ్స్లో హిజ్ నేమ్ ఈజ్ ఇన్క్లూడెడ్ అని. నేమ్ ఈజ్ ఇన్క్లూడెడ్ బట్ నాట్ ఇన్ ది ఫైనల్ రెకనింగ్. అప్పుడు టీం యొక్క సమీకరణంలో అతని పేరు ఉంటుందో లేదో అనేది ఇప్పుడు చెప్పలేం కదా. హీఈస్ ఇన్ దట్ ప్రాబుల్ లిస్ట్లో అయితే ఉన్నాడు, కానీ ఆ రోజు ఆ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత టోర్నమెంట్కి ముందు జరిగేటువంటి ఆ ఫైనల్ సెట్టింగ్లో ఇతని పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. అంటే ఈజ్ దేర్ ఎనీ ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ టు క్లోజ్ హిస్ కెరీర్ అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, 1 or 2 మ్యాచెస్లో ఇఫ్ ఎ ప్లేయర్ ఈజ్ నాట్ డూయింగ్ సఫిషియంట్, అంటే ఈజ్ నాట్ గెటింగ్ సఫిషియంట్ రన్స్ ఆర్ సఫిషియంట్ కాంట్రిబ్యూషన్ చేయకపోతే ఫస్ట్ అతని అవుట్కమ్ మీద కాకుండా ఇమీడియట్ అప్రైజల్ అలా కాకుండా హిస్టారికల్గా తీసుకోవాలి. ఇంకొకటి డెఫినెట్లీ ఐ పర్సనలీ బిలీవ్ సంజు శాంసన్ ఈజ్ హ్యావింగ్ ఎనార్మస్ ప్రెషర్ ఆన్ హిస్ హెడ్ అని నాకు అనిపిస్తోంది. అందువల్లే ఆయన న్యాచురల్ గేమ్ ఆడలేకపోతున్నాడు. ఇక్కడ 2-3 ప్లేయర్స్ ఆర్ ఇన్ ద బెంచ్ వెయిటింగ్ టు రీప్లేస్ హిమ్. మరి అది ఎప్పటికి కూడా ఒక స్టార్ ప్లేయర్కు కొంచెం డిస్ట్రాక్టివ్గానే ఉంటుంది. తను ఆడే విధానంలో కూడా షాట్ సెలెక్షన్ కానివ్వండి, తన యొక్క న్యాచురల్ ప్లేను డెఫినెట్గా హిండర్ చేస్తుంది. కాబట్టి టీమ్స్ ఎప్పుడైతే ఇటువంటి కంపోజిషన్ విషయం మాట్లాడుకుంటారో కొంత ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వాలి, కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి ప్లేయర్స్ కూడా, వాళ్ళ న్యాచురల్ గేమ్ ఆడే అవకాశం కూడా ఇవ్వాలి. ఇక్కడ మనకు ప్రస్తుతం అటువంటి కండిషన్స్ అయితే కనిపించడం లేదు. జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్గా తీసుకోవడం లేదా వేరే ఏదైనా కొన్ని గ్రౌండ్స్ మీద తీసుకుంటున్నారు, కానీ వాటిని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ చాలామంది భారతదేశంలో సంజు శాంసన్ పేరు జింబాబ్వే టూర్లో లేకపోవడాన్ని మాత్రం దాని గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు మనం కూడా ఈ డిస్కషన్ మొదలుపెట్టాం. అసలు వైభవ్ సూర్యవంశీని ప్రమోట్ చేయడానికి దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని ఆల్రెడీ ఒక డెబ్యూ మ్యాచ్ అయింది. ఇప్పుడు హీఈస్ ది ఇండియాస్ యంగెస్ట్ ప్లేయర్ టు హ్యావ్ ప్లేడ్ ఎనీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. కాబట్టి దట్ హిస్టరీ స్టేస్ విత్ హిమ్. జస్ట్ ఇన్ ట్రయింగ్ టు ప్రమోట్ వైభవ్ సూర్యవంశీ యూ కెనాట్ ఎలిమినేట్ ఏ సీనియర్ ప్లేయర్ అండ్ ఏ హైలీ రేటెడ్ ప్లేయర్ లైక్ సంజు శాంసన్ అనేది ఒక మంచి వాదన. ఎందుకంటే ఒక క్వాలిటీ ప్లేయర్, ఒక నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్గా లెవెల్ హెడెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్లీ హీ ఈజ్ ఎ యూస్ఫుల్ టీమ్ మెంబర్. ఇంకోటి హీ ఈజ్ ఎ వెరీ గుడ్ వికెట్ కీపర్ ఆల్సో. కాబట్టి అట్ టైమ్స్ హీ విల్ బి యూస్ఫుల్ ఈవెన్ ఆన్ ఫారెన్ సాయిల్స్. అటువంటి అవసరం కూడా మనం చూసాం ఒక్కోసారి. ఇంజురీస్ ఆర్ వెరీ కామన్ కాబట్టి వీ నీడ్ ఏ స్టాండ్ బై వికెట్ కీపర్ ఆల్సో. అలా కూడా ఉపయోగపడతాడు. ఇంకోటి బీయింగ్ ఎ వికెట్ కీపర్ హీ హ్యాస్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్, అది కూడా అంటారు. కాబట్టి మనం ఇవన్నీ చూసినప్పుడు ఈజ్ ఇట్ ది వైజ్ డెసిషన్ టు రిమూవ్ హిమ్ అంటే చాలా మటుకు మనకు మెజారిటీ సే దిస్ ఇస్ నాట్ ది రైట్ డెసిషన్ అని అంటున్నారు. మరి టీమ్ ఇండియా యొక్క ఈ బీసీసీలో ఉన్నటువంటి కంపోజిషన్ కానివ్వండి, సెలక్షన్ కమిటీస్ కానివ్వండి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావడం లేదు. మనం ఇంతకుముందే అనుకున్నాం ప్లేయర్స్ ఫ్రమ్ సమ్ ప్లేసెస్ ఆర్ హ్యావింగ్ దేర్ ప్లేసెస్ ఫిక్స్డ్. అలాగే ఫిక్స్డ్గా ఉంటూ మిగతా వాళ్ళల్లో రొటేషన్ రీషఫుల్ జరుగుతోందని. అటువంటి టెండెన్సీ ఏదైనా కనుక ఉంటే డెఫినెట్గా మార్పు అనేది రావాలి. ఎందువల్ల అంటే ప్లేయర్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి, if he is having talent, if he is really a rated player, if he is a quality player, if he is a standard player, if he is a world class player, డెఫినెట్గా అతనికి కొంత ఒక రేంజ్, ఒక ఫ్రీడమ్, ఒక స్పాన్ ఆఫ్ టైం అనేటువంటిది ఇవ్వాలి. అప్పుడు డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ద గేమ్ విల్ ఇంప్రూవ్. టీమిండియా అనేటువంటిది ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. కాబట్టి చేంజెస్ ఆర్ గుడ్, కానీ అబ్రప్ట్ చేంజెస్ అనేవి ఎప్పుడు కూడా తప్పు. అబ్రప్ట్గా వీ కెనాట్ ఎండ్ ది కెరీర్ ఆఫ్ సమ్ క్వాలిటీ ప్లేయర్స్. కాబట్టి ఇలాంటి కొన్ని డెసిషన్స్ వల్ల సమ్టైమ్స్ సమ్ ప్లేయర్స్ విల్ బీ అవుట్ ఆఫ్ ది సీన్ ఫర్ ఎవర్. మరి అటువంటి డేంజర్ మనకు సంజు శాంసన్ విషయంలో కలగరాదని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే హీఈస్ ఏ కైండ్ ఆఫ్ ప్లేయర్ హూ ఈజ్ రియలీ రిలయబుల్ అండ్ హీ గివ్స్ మోర్ దెన్ 100%. కాబట్టి డెఫినెట్లీ వీ విష్
Sanju Samson representing India on many more occasions in near future. Thank you.